భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం ప్రథమ స్కందంలో ఉన్నాం. మనం నిన్న 119వ పద్యం వరకు చదువుకున్నాం. ఈరోజు 120వ పద్యం నుంచి కొనసాగిద్దాం. ఉత్తరాభిముఖుడనై ఏను వెడలి జనపదంబులు పురంబులు పట్టణంబులు గ్రామంబులు పల్లెలు మందలు కిరాత పులింద నివాసంబులు ఉపవనంబులు చిత్రధాతు విచిత్రంబులైన పర్వతంబులు సమద కరికర విదలిత శాఖలు గల శాఖలను నివారిత పథిక జన శ్రమాతిరేకంబులైన తడాకంబులు బహువిధ విహంగ నినద మనోహరంబులై విగచారవింద మధుపాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబులైన సరోవరంబులు దాటి చనుచు క్షుత్పిపాసా సమేతుండనై ఒక్క నదీ హ్రదంబున కృంకులిడి శుచినై నీరు త్రావి గతశ్రముండు అంటే శ్రమను మర్చిపోయినవాడు. తన తల్లి పాము కాటుకు గురవుతుంది. గత జన్మలో నారదుడికి జరిగిన సంగతి చెప్తున్నాడు. ఒక దాసిపుత్రుణ్ణి నేను, వ్యాస మహర్షి, ఆమె ఒక రోజున నన్ను అలారు ముద్దుగా చూసుకుంటూ ఉండేది. తను ఎంత శ్రమపడి పనిచేసి వచ్చినా కూడా ఆ శ్రమనంతా మర్చిపోయేది నన్ను ముద్దాడుతూ. ఒక రోజున ఏమైందంటే, ఆమె పని చేయటానికి వెళ్తూ ఉంటే దారిలో ఒక నాగుపాము కాటేసింది. ఆమె విషం కక్కుతూ విషం వల్ల ఆమె చనిపోయింది. కానీ నేను అంతకుముందు నేను చేసిన సేవ వల్ల నాకు ఏమాత్రం కూడా బాధ కలగలేదు, ఒక బంధం విడిపోయింది అనుకున్నా నేను అన్నాడు. నిన్న చెప్పుకున్నాం మనం. ఏం సేవ చేసుకున్నాడు ఈయన? సన్యాసులు చాతుర్మాస్య దీక్షలో ఉంటే వాళ్ళమ్మ అక్కడ పనిచేస్తూ ఉంటే ఈయన కూడా అక్కడ వాళ్ళకి సేవలు చేశాడు. ముప్పొద్దుల పిల్లలతోటి ఆడుకోకుండా చిన్నతనంలో చేశాట. నారదుడి యొక్క గత జన్మ వృత్తాంతం ఇది. దానివల్ల ఆయనకి ఆ భావం కలిగింది. తల్లి చనిపోయినా కూడా ఒక బంధం విడిపోయింది నాకు అనుకున్నాడే తప్పితే మాత్రం దుఃఖం కలగలేదు. ఆ తర్వాత నేను ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాను. నడుచుకుంటూ ఒక చోట ఒక నదిలో స్నానం చేసిన ఆ శ్రమంతా కూడా తీర్చుకున్నాను. ఆ తర్వాత నేను భయంకరమైన అరణ్యంలో ప్రవేశించా. అక్కడ తోడేళ్లు, కోతులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, ఏనుగులు, మహిషాలు, ఇక ఎన్నంటే అన్ని పెద్ద పులులు, కుందేళ్లు, ఎనుబోతులు, మనుబోతులు, ఖడ్గమృగాలు, ఇవన్నిటితో నిండిన భయంకరమైన అరణ్యం గుండా దుస్తరంబులైన నీల వేణు కీచక గుల్మల తాక కొరంబుల పొంత ఒక రావిమ్రాని దగ్గర కూర్చుండి ఏ విన్న చందమున నా హృదయగతం పరమాత్మ స్వరూపు హరించింతించితి. వెళ్ళి ఎక్కడ కూర్చున్నట్ట? ఓ రాయి చెట్టు మొదల్లో కూర్చున్నట్ట. ఈ భయంకర అరణ్యంలో అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళి అప్పుడు తన విన్న విషయాలన్నీ చింతించుకుంటూ మహాయోగుల ద్వారా ఆ చాతుర్మాస్య దీక్షలో వాళ్ళు చెప్పినవన్నీ కూడా కాస్త నెమరు వేసుకుంటూ హరిని చింతిస్తూ కూర్చున్నట్ట రాయి చెట్టు కింద. ఆనందాశ్రులు కన్నులను వెడల రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢుడనైన నా తలపులో అద్దేవుండు తోచే నేను ఆనందాబ్ధిగతుండనై ఎరుగలేనైతి నను ఈశ్వరున్ నానా శోకహమైన అత్తనువు కానలేక అట్లంతట. కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయినాక ఆ సమయంలో ఆ శ్రీహరిని తలుచుకుంటూ ఉండగా శరీరం పులకించిపోయింది. భక్తి పారవస్యంలో నా శరీరం గగుర్పాటు పొందుతున్నది. భగవంతుని యొక్క చరణాలని ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. ఆనందం పొంగి పొర్లింది. కళ్ళు తెరిచి చూశా. భక్తుల యొక్క పాపాలని పటాపంచలు చేసి ఆ పరమేశ్వరుడు యొక్క రూపం నాకు కనపడింది. లేచి నిలుచుండి క్రమ్మర ఆ దేవుని దివ్యాకారంబు చూడ ఇచ్చించుచు, అంటే ఇచ్చ అంటే కోరిక, హృదయం
నిలుపుకొని ఆతురుండును బోలే చూచియును కానలేక నిర్మానుష్యంపైన వనంబునం చెలించుచున్న నన్ను ఉద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురములైన వజ్రంబుల శోకంబు ఉపశమింపంచేయు చందమున ఇట్లనియే. ఆ రూపాన్నే నేను మనసులో తలుచుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఆ రూపం మాయమైపోయింది. ఆ రూపం కోసమే మళ్ళీ అరణ్యం అంతా తిరుగుతూ ఉన్నాను. అలా తిరుగుతుంటే మళ్ళీ నాకు ఆ ఈశ్వర సాక్షాత్కారం కాలేదు. ఆ తర్వాత ఆయన మాటలు వినపడ్డాయి నాకు. ఏల కుమారా హరి అంటున్నట్ట నారదుడితోటి, ఏల కుమార సోషిలగా ఈ జననంబున నన్ను కనగా జాలవు. నాయనా, ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు. నీవు కామ ముఖ శబ్దము నిర్దళితంబు చేసి నిర్మూతిత కర్ములైన ముని ముఖ్యులుగా నీకు యోగి కానగాజాలడు నీదు కోరికే కొనసాగుడకే నిజమూర్తి చూపితిను. ఎందుకే ఆవిడ దాకా నీరసపడిపోతావు? ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నీకు మళ్ళీ కనపడిన నేను. కామక్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించి కర్మలను నిర్మూలించుకున్న వాళ్ళే నన్ను చూడగలుగుతారు. అంతేగాని ఇంద్రియాలని జయించిన వాళ్ళు, అంటే జితేంద్రియులు కాని వాళ్ళు, యోగులు కాని వాళ్ళు నన్ను దర్శించలేరు సుమా. అయినా కూడా నీ మనసులోని కోరికని కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశా. ఒక్క క్షణం అంతే, మళ్ళీ చూడలేవు నువ్వు. ఈ జన్మలో చూడలేవు. నా బలని కోర్కి ఊరక పోవదు విడిపించు దోష పుంజములను మత్సేవం పుట్టును వైడము భావింపగనాదు భక్తి బాలక వింటే. నా యందు లగ్నమైన నీ కోరిక ఎప్పుడు వృధా కాదు నాయన. నీ సమస్త దోషాలు కూడా దూరం అయిపోతాయి నా దర్శనం నీకు లభించింది కాబట్టి. నువ్వు నన్ను సేవించడం వల్ల త్వరలోనే అచిరకాలంలోనే నీ మదిలో నా భక్తి పదిలం అయిపోతుంది పర్మనెంట్గా. నా యందు కలుగని మది వాయదు జన్మాంతరముల బాలక నీవి కాయంపు విడిచి మీదరా మా అనుమతి పుట్టగలవు మద్భక్తుడవే. కాబట్టి కొన్నాళ్ళకి నువ్వు ఈ కాయాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెడతావు. నా యందు భక్తితోటి, తన్మయమైపోతున్న భక్తితోటి చివరికి కాయాన్ని విడిచిన తర్వాత మళ్ళీ పుడతావు. ఆ జన్మలో మళ్ళీ నా భక్తుడిగా కొనసాగుతావు నువ్వు. విను మీ సృష్టి లయంబునంది యుగములు వేయిన కాలంబు యామిని అయిపోయడిపోవగా కలుగుచూ మీదమ్మున సృష్టి అందు నిరూఢ స్మృతి తోడ పుట్టెదవు నిర్దూషుండవై నా కృపను ఘనతం చెందుదు శుద్ధ సాత్వికుల్లో కన్యుండవై. అర్భక అంటే అసలు అర్థం, అర్భకుడు అంటారు. అర్భక అంటే చిన్ని నాన్న అని ముద్దు పిలుపు అటు. అసలు నిజానికి అర్భకుడు అంటే ఏం చేతగాని వాడు అన్న లెక్కలో మనం వాడతాం. నిజానికి అర్భకుడు అంటే చిన్నపిల్లాడు అని. ఓ చిన్ని బాలక, చిన్ని నాయన అంటే చిన్నప్పుడు. ఇదంతా జరిగింది చిన్నప్పుడే కదా. దాసిగా పనిచేసేది అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అని చెప్పుకున్నాడు నారదుడు తన పూర్వజన వృత్తాంతం. చిన్నప్పుడే నాకు భక్తి అబ్బింది, ఆమె పనిచేసే వాళ్ళ ఇళ్లలో చాతుర్మాస్య దీక్ష చేస్తుంటే వాళ్ళ సేవ చేసుకున్నందువల్ల అని చెప్తున్నాడు కదా. ఆ చిన్న పిల్లవాడు అనమాట నీకు స్ఫురింపజేశాడు. ప్రహ్లాదుడు కూడా చిన్నపిల్లవాడే. చిన్నపిల్లవాడప్పుడే ఆయన కనపడి రక్షించాడు కదా. అట్లానే ఈ మహానుభావుడు అంటే చిన్నపిల్లలు మామూలుగా ఆటలాడుకుంటానికి వెళ్ళిపోతారు, కానీ చిన్నతనంలోనే అంత భక్తి అబ్బిందంటే భగవంతుడు ప్రత్యక్షం అవ్వకుండా ఉంటాడా? అందుకోసమే కాసేపు స్ఫురించాను నేను అని చెప్తున్నాడు భగవంతుడు. మళ్ళీ జన్మిస్తావయ్యా నువ్వు, నీకు అప్పుడు పూర్వస్మృతి కూడా ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ కూడా నశించి సత్వగుణ సంపన్నులైన హరిభక్తుల్లో అగ్రగణ్యుడవై పేరునిక గంటావు అని చెప్పాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.